హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక విచిత్రమైన ఇంకేమో చెప్దాం అనుకున్నా కానీ కాదు. నేను వెరైటీగా ఏదైనా చెప్దాం అనుకున్నా కానీ నాకు అసలు ఏం చెప్పాలో కూడా అడగాలి. జరిగేదే చెప్తాను. 25th అంటే క్రిస్మస్ రోజు నైట్ మేము సీక్రెట్ శాంటా గేమ్ ఆడతాం అనమాట. యాక్చువల్లీ క్రిస్మస్కి అందరూ గిఫ్ట్లు పంచుకుంటారు. బట్ మేమేం చేస్తామంటే ఆ రోజు నైట్ చిట్స్ వేస్తాం. ఎంతమంది అయితే మా జనరేషన్లో పిల్లలు ఉన్నామో వాళ్ళందరం కలిపి మేము చిట్స్ వేస్తాం. వాళ్ళ పేర్లు రాస్తాం. అంటే నా పిల్లలు, మా తమ్ముడు పిల్లలు కాకుండా నేను, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా కజిన్స్ అందరూ కలిసి ఇలా పేర్లు వేసేసుకొని చిట్టీలు తీస్తాం. ఒక్కొక్కరి ఎవరి పేరు వాళ్ళకి వస్తే గిఫ్ట్స్ ఏముండవు. అవన్నీ తీసి మళ్ళీ వేయాలి. ఎవరి పేరు వాళ్ళకి రాకుండా వేరే వాళ్ళ పేరు వస్తే అది ఓకే అయిపోతుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, కోర్స్ 4 టైమ్స్ వేరే వేరే నేమ్స్ వచ్చాయి. అంటే వాళ్ళ నేమ్స్ వాళ్ళకే వచ్చాయి. సో 5th టైం అనేది ఓకే అయిపోయింది. వాళ్ళది వాళ్ళకి రాకుండా వేరే వాళ్ళది వచ్చింది. సో అది అలాగా చిట్లు అయిపోయాయి. నాకు వచ్చిన పేరు అనేది నేను మీకు చూపించేస్తాను. అందుకే అన్నిసార్లు వేసాము. సో నాకు వచ్చిన పేరు అనేది మీకు రివీల్ చేస్తాను. ఈ వీడియో ఎవరు చూడరు కాబట్టి, వాళ్ళకి ఎవరికి తెలియదు కాబట్టి నేను వీడియోలో మన చిట్టి నేమ్ అనేది చూపించడం జరిగింది, అనూష. సో నాకు వచ్చిన గిఫ్ట్ కోసం నేను బాగా బాగా కష్టపడి ఏం తిరగలేదు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు షాపింగ్ అక్కడే బస్ స్టాప్లో దిగాను. సికింద్రాబాద్ లోపలికి వెళ్ళాను, షాపింగ్ చేశాను. ఏం పెద్ద కష్టపడలేదు. వెళ్ళగానే నాకు టాప్ చాలా నచ్చింది. నాకేంటో తెలీదు, కొంచెం డీసెంట్గా ఉండాలన్నమాట. లెగిన్ టాప్ అవి పిచ్చి పిచ్చి డిజైన్లు ఉండడం అలా కాకుండా కొంచెం డీసెంట్ లుక్ ఉండాలి. నాకు అలాగే నచ్చుతాయి. సో నాకు నచ్చినట్టుగా ఒక బ్యాగ్ తీసుకున్నాను. అండ్ నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నా. చీచి, సరే నా గిఫ్టే కదా, రివీల్ అయిపోయింది, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో మా పిల్లలు మామూలు గోల చేయలేదు. ఏంటంటే ఆ చిట్టీలు నాయి 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 అని ముగ్గురు తన్నుకున్నారు. అసలు అంతా అయిపోయాక మేము తలా ఇంత మా పెద్దమ్మ బిర్యానీ చేసి పెట్టిందనమాట ఆ రోజు. సో అందరం బిర్యానీ తినేసాం. శుభ్రంగా తినేసి ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ ఇదేంటి కంటిన్యూషన్ వీడియో. 31st నైట్ మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవుతాయి కదా. సో మనం ఎవరి గిఫ్ట్లు వాళ్ళకి పనిచేయాలి కదా. సో నేను చర్చ్కి వెళ్ళేసి త్వరగా వచ్చేసాను అనమాట. చర్చ్ నుంచి మిడిల్లోనే వచ్చేసాను. 11:30కి వచ్చేసాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో మా ఇంట్లో ప్రోగ్రామ్ ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నిందనమాట. ఏంటంటే వీళ్ళు డాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకున్నారు, డమ్ స్మాష్లు పెట్టుకున్నారు. అండ్ డమ్ స్మాష్లు కాదు, ఒకరినొకరు ఇమిటేట్ చేయడాలు పెట్టుకున్నారు. అండ్ మా అమ్మ అయితే బాగా ఇమిటేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కామన్ మా చిన్నగాడు కూడా డాన్స్ చేశాడనమాట కొంతసేపు మా అంజలితోటి. అలాగా పాటలు పెట్టారు, ఆడారు వాళ్ళకి. అండ్ మేము ఫ్రెండ్స్ తోటి పెద్దగా బయటకి ఎక్కడికి వెళ్ళే రకాలం కాదు. ఎందుకంటే మాకు అంత ఫ్రీడమ్ లేదు ఇంట్లో. సో మేము కలిసి చేసుకోవాలి. మేము అందరం దగ్గరలో ఉంటాం. ఒకళ్ళు మా అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ, అండ్ మా అమ్మ వాళ్ళు, బాబాయిలు అందరం దగ్గరలో ఉంటాం కాబట్టి, సో అందరం దగ్గరలోనే ఉంటాం కాబట్టి నా పిల్లలకు కూడా సేఫ్టీ యాక్చువల్లీ. అందుకోసమే నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను. అండ్ సేఫ్టీ అని కాదు, ఆ లవ్ వేరే ఉంటుంది. మనం ఒకరినొకరు ఏమి అనుకున్నా కూడా మనం మా ఇంకొకళ్ళు వచ్చి మన ఫ్యామిలీ విషయాల్లో మాట్లాడితే బా అస్సలు ఒప్పుకోం కదా. సో అలాగే మా ఫ్యామిలీస్ మేమైతే మాత్రం బాగుంటాం, చాలా క్లోజ్గా ఉంటాము. అండ్ పిల్లలం అయితే ఇంకా చాలా బాగుంటాము. బికాజ్ మేము చిన్నప్పటి నుంచి కూడా ఓపెన్గా మాట్లాడుకునే రకాలం కాదు. అండ్ ఎంజాయ్ చేసే రకాలం కాదు. ఎందుకంటే మా ఫ్యామిలీస్ అలా ఉండేవి. మా అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు ఆ జనరేషన్ ఏంటంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఇలాంటివి అనేవి పెద్దగా లేవు. ఇప్పుడు మా నుంచి కొంచెం అలా పుట్టుకొస్తున్నాయి అనమాట. సో మేము మా పిల్లలకి బాగా అలవాటు కావాలి కదా. నెక్స్ట్ జనరేషన్కి ఎంజాయ్మెంట్, లైఫ్ అంటే ఏంటి, మంచిగా సెట్ కావాలి, ఫుల్గా ఎంజాయ్ చేయాలి బ్రతికినంత కాలం అనేది వాళ్ళకి తెలియాలి. సో మేము అందుకోసమే ఎవ్రీ చిన్న మూమెంట్ని కూడా అందరం కలిసి చిన్న చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటాం. యాక్చువల్లీ బాయ్స్ అయితే ఎక్కువ మటుకు తమ్ముళ్ళు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. మేము అమ్మాయిలు అందరం ఇంట్లోనే ఇక పిల్లలము, అమ్మలము, మేము పిల్లలందరం కలిసి ఇలా చేసుకుంటాం అనమాట. సో మా తమ్ముడు టైంకి వచ్చి వెళ్ళిపోతాడు. అంటే ఫ్రెండ్స్ ఉంటారు, కాల్స్ మాట్లాడతాడు, ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు కాబట్టి. సో బాయ్స్కి మనం కంపల్సరీ ఉండాలి అని మనం ఫోర్స్ చేయలేం. ఎందుకంటే వాళ్ళకి ఒక సర్కిల్ ఉంటుంది అట్లా ఆల్మోస్ట్ బయట అందరికీ కూడాను. మనకు అంత సీన్ లేదు కాబట్టి లేడీస్ బ్యాచ్కి మేము ఇంట్లో ఇలా చేసుకుంటాం. నెక్స్ట్ చెప్పలేము. అంటే వాళ్ళు కూడా జాబ్స్ అలా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతూ ఉంటుంది కదా. సో నేనంటే పిల్లలు ఇంట్లో అది వేరే. అండ్ ఇప్పుడైతే మేము 12కి కేక్ కటింగ్ చేసేసాం. కేక్ కటింగ్కి మా బుడ్డోళ్ళు ముగ్గురిని నిలబెట్టాము. బట్ మా కృతిక మాత్రం అప్పుడే నిద్ర లేయడం వల్ల ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నా చిన్న కొడుకేమో నాకు నాని తిన్నదే కావాలి అని అడుగుతున్నాడు. మా పెద్ద కొడుకు ఏంటంటే ఆ పైన డెకరేషన్ ఐటమ్స్ వస్తాయి కదా, అదంటే ఇష్టం అనమాట. అంటే చాక్లెట్స్, వేఫర్స్ ఇలాంటివి వస్తాయి కదా, అవి తీసుకొని వాడు నాని తినిందే నాకు కావాలని వాడు అంటాడు. ఇంకా ఆ టైంకి ఏం చేసామంటే వాళ్ళ కోసం అని గిఫ్ట్లని చాక్లెట్స్ తీసుకొచ్చాము. సో ఆ చాక్లెట్స్ తలా ఒకటి ఇచ్చేసాము.
సో, అక్కడికి చిన్నోడి గోల ఆగిపోయింది. కృతిక వచ్చేసి నాకు చాకులు కట్ చేసేటప్పుడు నాకు వేరే చాకు కావాలంటే ముగ్గురికి 3 చాకులు ఇచ్చేసాము కట్ చేయమని. పాపం మా కృతిక మాత్రం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మేము తలా ఒకళ్ళం ఇలాగ రెడీ అయిపోయామనమాట. సో, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క డ్రెస్. సో, ఫస్ట్ నేనే కాబట్టి మా ఇంట్లో పెద్దదాన్ని నేనే మొదలుపెట్టాను నా గిఫ్ట్. ఏంటంటే నాకు వచ్చిన పేరు అనుష. అండ్ మా అనుష ఏంటి అంటే నా తర్వాతే పుట్టింది. సో, నేను చెప్పడం ఏం చెప్పానంటే ఏదో నా వెనక పుట్టింది కాబట్టి దేవుడు నాకు తన పేరునే ఇచ్చాడు అని చెప్పి తనకి గిఫ్ట్‌ని ఇచ్చాను. అండ్ తను ఓపెన్ చేస్తుంది. గిఫ్ట్ ప్యాకింగ్ గూడా నేను పెద్దగా ఏం చేయలేదు. నాకు గిఫ్ట్ ప్యాక్ కవర్ ఆల్రెడీ ఇంట్లో ఉంటే అది దాన్నే పెట్టి చుట్టేసాననమాట. ఒకటి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. అదే సారీ సైడ్ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ అందులో చెత్తతో పాటు ఒక టాప్ పెట్టిచ్చేసాను. టాప్ సో, తనకైతే నచ్చింది. అండ్ తనకి ఆ కలర్స్ నచ్చుతాయి. బ్లూలో ఆ టైప్ ఆఫ్ షేడ్స్ తనకి నచ్చుతాయన్నమాట. అందుకోసమే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ సేమ్ కలర్ తను గూడా నాకు తీసుకుంది డ్రెస్. అండ్ నా పేరు మా చెల్లికే వచ్చేసింది. తనకన్నా ముందు పుట్టాను కాబట్టి దేవుడు తనకి నా పేరుని పంపించాడు ఈసారి. ఇంతకుముందు నాకు నాగరాజు పేరొచ్చింది. మా వేణు పేరొచ్చింది. మా అములు పేరొచ్చింది. ఇప్పుడు మా అనుష పేరొచ్చింది. ఇంతకుముందు ఒకసారి అనుష పేరు గూడా వచ్చింది అని డౌట్‌గా ఉంది. బట్ నాకంత పర్ఫెక్ట్‌గా గుర్తులేదు. అండ్ ఇలా అనమాట మా సెలబ్రేషన్స్ అయితే. తను సేమ్ కలర్ తీసుకొచ్చింది. బట్ కొంచెం ప్లెయిన్‌లో చెమ్కీలు అక్కడక్కడ వచ్చాయి. బట్ నేను ఈ టైప్ డ్రెసెస్ అయితే ఎప్పుడు వేసుకోలేదు. నాకు నవ్వొచ్చింది. అంటే నేను పెళ్ళయ్యాక కొన్ని కొన్ని డ్రెసెస్‌నైతే వేసుకోవడం మానేశాను. బట్ నా అదృష్టం ఏంటంటే మా హస్బెండ్ నాకు చెప్పడం మాత్రం నీకు ఏది నచ్చితే అది ఏసుకోమంటాడు ఆయన. ఇదేసుకోవద్దు, అదేసుకోవద్దని నాకు అట్లా చెప్పడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఇద్దరికొచ్చాయి కాబట్టి మళ్ళీ నా తర్వాతోడు మా నాగరాజు. సో, వాడితో మొదలుపెట్టాము. సో, నాగరాజ్‌కి అంకిత నేమ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇలాగే వస్తుంది ప్రతిసారి. మా అమ్ములుకి అలా కంటిన్యూగా ఒకటే నేమ్స్. మనకి ఎక్కువ ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటదో వాళ్ళదే వస్తదేమో. అండ్ నాకంటే మా అనుషనే ఎక్కువ ఇష్టమని నేను చెప్పను. నాకు ఇష్టము. వాళ్ళందరూ ఇష్టమే. నాకు అందరూ సమానమే. కాకపోతే మా అనుష కొంచెం మోటివేషనల్‌గా ఉంటది కొన్ని విషయాల్లో. నాకు చాలా వరకు తెలియని విషయాలు మా చెల్లికి తెలుసు. సో, నేను అందుకని కొంచెం ఎక్కువ నాలెడ్జ్ పర్సన్ కాబట్టి ఎక్కువ ఇష్టపడతాను. అండ్ వీళ్ళంతా చిన్న పిల్లలు కాబట్టి ఇలాంటివి కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఇదనమాట. అండ్ వీళ్ళందరూ కూడా నా పిల్లల్ని ఇంకా బాగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టము. ఎందుకంటే నా పిల్లల్ని నాకన్నా బాగా చూసుకుంటారు. అంతకన్నా ఈ అదృష్టం అందరికి ఉంటదో ఉండదో చెప్పలేము. ఎందుకంటే నేను పెద్దదాన్ని. నా పిల్లల్ని వీళ్ళందరూ చూసుకుంటారు. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటారు. నా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. అండ్ మా నాగరాజు ఏం చేశాడంటే ఫస్ట్ ఒక దాంట్లో రాయి పెట్టిచ్చాడు. అది చెత్త అదంతా పోగేసి అంటే అదే మిషన్ దగ్గరేసే బట్టలన్నీ. సో, తర్వాత మళ్ళీ గిఫ్ట్ తీసుకొచ్చిచ్చాడు. బ్యాంగిల్స్ వాళ్ళు అంతా షాపింగ్ కోసం చార్మినార్ ఎళ్లి తీసుకొచ్చారనమాట. సో, అక్కడికెళ్ళి బ్యాంగిల్స్ పట్టుకొచ్చిచ్చాడు. అండ్ అంకితకొచ్చేసి మా దివ్యమ్మ నేమ్ వచ్చింది. దివ్య నేమ్ వచ్చిన తర్వాత దివ్యకు ఒక టాప్ ఇచ్చింది. టాప్ చాలా బాగుంది. అండ్ ఆల్మోస్ట్ ఒకేలాంటి టాప్స్ పట్టుకొచ్చారు అందరూ ఎళ్లి. అండ్ నెక్స్ట్ మా పిల్లలు గోల చేస్తున్నారని చెప్పి వాళ్ళ గిఫ్ట్‌లు ఓపెన్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేశాము. ఏంటంటే గిఫ్ట్స్ వీళ్ళకి క్యాప్స్. బాయ్స్‌కి పెద్దగా ఇవ్వడానికి ఏముంటాయి క్యాప్స్, షర్ట్స్ లేదా సో, వీళ్ళకైతే క్యాప్స్ ఇచ్చేసింది. వీళ్ళ గోల తట్టుకోలేక. అవి ప్యాక్ జేసి తీసుకొచ్చింది. కలర్ ప్యాకింగ్ లేదని మా వోడు దానికి గూడా అలిగాడు. ఇసిరి పడేసాడు నాకేం వద్దని. అండ్ తర్వాత పెద్దోడు క్యాపు. వాడికి ఇష్టంగా పెట్టుకుంటాడు క్యాప్సు ఈ అని గేమంటారు కళ్ళద్దాలు, షూస్ ఇలాంటివే ఇస్తాం వాళ్ళకి మాక్సిమము. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి దివ్యకి లోకి పేరొచ్చింది. సారీ అమ్ములు పేరొచ్చిందనమాట. అది. సో, అమ్ములకొచ్చి అన్నీ హ్యాండ్‌మేడ్‌వి దిష్టికి కట్టుకుంటాం గదా! కాళ్ళకి, చేతులకి అలాంటివి ఇచ్చిందనమాట. సో, అమ్ములకొచ్చేసి నెక్స్ట్ గిఫ్ట్ పట్టుకొచ్చి చెప్తుంది. మాకప్పుడే డౌటొచ్చేసిందింకా. మా వేణు నేమే ప్రతిసారి పాపం మా అమ్ములుకి మా వేణు నేమే ఎక్కువ వస్తా ఉంటది. సో, "అన్న నా సెలక్షన్ అంత బాగుంది నాకు తెలుసు. సో, నీకు నచ్చినా నచ్చకపోయినా తీసుకో అన్న ఏమనుకోవద్దని" చెప్పి ఇచ్చింది. అది ప్యాకింగ్ కూడా ఏం చేయలేదు పాపం. 2 తెచ్చింది. ఒకటేమో ఇట్లా టీ షర్ట్ తీసుకొచ్చింది. అండ్ ఇంకొకటొచ్చేసి ఇదేమో అంటారు నాకు కూడా తెలీదు. చలికేసుకోవడానికి బాగుంటది. కోట్ లాగా అనమాట. సో, అది తీసుకొచ్చింది. మఫ్లర్స్ ఏమంటారబ్బా నాకు కరెక్ట్‌గా వీటి పేర్లు అవన్నీ తెలీదు. ఎందుకంటే నేను వాడను కాబట్టి. నాకు తెలిసిందల్లా లెగ్గిన్, టాప్, చున్నీ, స్కార్ఫ్ అంతే డ్రెసెస్‌లో. అండ్ ఇలాగా మా తమ్ముడికొచ్చేసి మా అంకిత. ఈమె మా మరదలనమాట. తమ్ముడు సారీ పిల్లల మధ్య నాగరాజ్ భార్య. సడెన్‌గా వాయిస్ ఇస్తున్నానన్నది కూడా మర్చిపోయి అరిచేస్తున్నా. ఇట్లా నెక్స్ట్ గాజులు తీసుకొచ్చి ఇచ్చాడనమాట. అండ్ అంకితకొచ్చేసి మా చెల్లె నేమ్ వచ్చింది. ఈమె నా తర్వాత చెల్లె తర్వాత చెల్లె.
ఓకే. ఈమెకొచ్చేసి ఏం చేసిందంటే అంకిత నాకు అమ్మాయి పేరొచ్చింది. ఏదైనా మంచిగా జ్యువెలరీ ఏదైనా ఏది బెటర్ గిఫ్ట్ అనిపిస్తే అది తీసుకో అని రమ్మని చెప్పిందనమాట. సో, తనకు నచ్చినట్టు తనొక సెట్ తీసుకొచ్చింది. ఆ సెట్ తనకే అయిపోయిందనమాట. అలాగా అంకిత అంజలితోటి షాపింగ్ చేపిచ్చింది. అండ్ అంజలికొచ్చేసి నెక్స్ట్ లోకినేమొచ్చింది. సో, లోకి కోసం 2 టీ షర్ట్స్ తీసుకుంది. టీ షర్ట్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. అండ్ నాకందులో బ్లూ కలర్ టీ షర్ట్ చాలా నచ్చింది. అవును, మా లోకి గూడా ఎక్కువ టీ షర్ట్స్ వేసుకుంటది. కాబట్టే టీ షర్ట్స్ తీసుకుంది. అండ్ మేము గూడా థింక్ చేసింది అలాగే. వాళ్ళేవి ఎక్కువ యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టే మేము తీసుకున్నామనమాట. ఈవెన్ నేను బ్యాగ్ తీసుకున్నప్పుడు గూడా మా చెల్లె రెగ్యులర్‌గా బ్యాగ్ అయితే యూజ్ చేస్తది. వేరే ఏమన్నా ఇచ్చినా ఒకవేళ డ్రెస్ ఫుల్‌గా ఏమన్నా వేరే డ్రెస్ బాగా అంటే గ్రాండ్ డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చినా తనేసుకోదు. ఎందుకంటే వాటిని తీసుకెళ్ళి మా అంజలికే ఇస్తది. సో, నేను ఇస్తే తనకు ఉపయోగపడేలా ఉండాలి. అప్పుడప్పుడు వేసుకున్నా సరే ఇది నాకు అక్క తీసిచ్చింది, నాకు నచ్చిందనేలా ఉండాలి. అందుకోసమే తీసుకున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి లోకికి నరి నేమొచ్చింది. నరిగాడికి ఇది టీ షర్ట్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ నరికొచ్చేసి నాగరాజ్ నేమొచ్చింది. నాగరాజ్‌కి అత్తరంటే ఇష్టమనమాట. సో, అందుకోసమని వాడు అత్తర్లు తీసుకొచ్చి వాడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. అది గూడా వాడితోనే తెప్పిచ్చాడు. అండ్ నెక్స్ట్ ఆహ్, నాగరాజ్‌ది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫైనల్‌గా మిగిలిన వాళ్ళిద్దరొచ్చారు. వాళ్ళిద్దరి నేమ్సే వచ్చాయి. ఫస్ట్‌లో మాకెలా వచ్చాయో వీళ్ళకి అలాగొచ్చాయి. సారీ. ఒకళ్ళు వాచ్, ఒకళ్ళు టీ షర్ట్ తీసుకున్నారనమాట. సో, రాఘవ, వెంకటేష్ వీళ్ళదయిపోయింది. వీళ్ళదయిపోయాక వాళ్ళు బాయ్స్ కదా! సో, కొంచెం సేపుండి వెళ్ళిపోయారు. మా తమ్ముడు అంటే ఎవరి డ్రెస్సులు వాళ్ళు ట్రయల్స్ ఏసేసాము. నాకు పిచ్చ పిచ్చగా సెట్ అయిపోయిందనమాట. నేనెప్పుడు యూజ్ చేయలేదు ఇలాంటివి. సో, మా అమ్మ వాళ్ళందరూ గూడా చాలా బాగుంది, చాలా బాగుందంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా. నాకు సెట్ అయింది. నాకు చాలా నచ్చింది. నేను అదేసుకొని ఒకసారి మీకు ఆ లుక్ అనేది క్రియేట్ చేసి చూపిస్తాను. అండ్ నా కొడుకులు అనమాట. ఈ అత్తరు మా నాగరాజు అత్తరు అందరికి పూసాడు. సో, ఆ స్మెల్ చూపిస్తున్నాడు వచ్చి నా దగ్గర. అండ్ వీడొచ్చేసి 'నాటు నాటు' సాంగ్ పెట్టుకొని డాన్స్ ఏస్తున్నాడు. ఇది షార్ట్స్‌లో పెడతాను నేను వీలైనంత వరకు. అంటే వాడికి 'నాటు నాటు' పాట అంటే చాలా ఇష్టం. వాడు ఎగరడం అలా ఎగరాలని చూస్తాడు. బట్ అవ్వట్లేదు పాపం. అండ్ వాడికి ఎగురుతుంటే ఉక్కపోస్తుందంట. తీసేసినాడు అన్నిటిని. తీసేసి ఆ క్యాప్ ఒకటి పెట్టుకొని మంచిగా ఎగిరినాడు. అండ్ బానే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో, నాకు వాళ్ళు నాలాగా అవ్వకూడదు. అంటే నేనేదైనా చూసే రకాన్నే, చేసే రకాన్ని కాదు. సో, అట్లా నేను ఎంజాయ్ చేయకుండా ఒక మూలలో కూర్చొని చూస్తాను కదా! అలా నేను కొంచెం అంటే అన్నిట్లో యాక్టివ్‌గానే ఉంటాను. బట్ ప్రతి దాంట్లో ముందు దూరిపోననమాట. అలాగా నా పిల్లలు అలా ఉండకూడదు. వాళ్ళకి నచ్చింది చెయ్యాలి. నచ్చకపోతే సైలెంట్‌గుండాలి. సో, నెక్స్ట్ ఇలాగ నా కొడుకు నా దగ్గరకొచ్చి కూర్చున్నాడనమాట. మేమిద్దరం వీడియో తీసుకుందాం అనుకున్నాము. తీసుకున్నాం. అండ్ ఇది నా డ్రెస్. నాకు చాలా సెట్ అయింది. నాకు చాలా బాగా నచ్చిందనమాట. అండ్ ఇంకా ఒక చిట్స్ ఏసాం మళ్ళీ నేమ్స్ రాసి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేమ్ తీస్తాము. ఏదొస్తే వాళ్ళేం చెప్తే అది చెయ్యాలనమాట. ఎవరి నేమొస్తే వాళ్ళు. సో, ఫస్ట్ మా అంజలి నేమొచ్చింది. మా అంజలిని సాంగ్‌కి డాన్స్ ఏయమంటే ఏసింది. అండ్ మా చెల్లి ఎగురుతుంటే కట్టెపుల్ల ఎగిరినట్టే ఉంది నాకు తెలుసు. సో, ఎందుకే సాంగ్స్ ఏవి పెట్టలేదు. అండ్ ఈ డాన్స్ తర్వాత అలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి చేసాం. అండ్ మా అమ్మ అయితే చాలా బాగా ఇమిటేట్ చేసింది. అండ్ ఇంక మేము ఎళ్ళిపోదాం అనుకుందే ఈమె నైటీ తగిలిచ్చేసుకుంది. సో, డాన్స్ అయిపోయింది. ఇంక తర్వాత పిల్లలైతే పోయెమ్స్ చెప్పారు. రైమ్స్ చెప్పారు. ఇంకా ఇంకొక నేమ్ వచ్చిందనమాట. తర్వాత సో, మా చెల్లెని పాట పాడమన్నాం. పాట పాడింది. అండ్ అలా ఒక్కోళ్ళు ఒక్కోటి చేశారు. అండ్ మంచిగా మైక్ అన్నీ సౌండ్ సిస్టమ్ అంతా సెట్ చేశారనమాట అప్పటికప్పుడు అలాగా. హ్మ్. సో, వాయిస్ ఓవర్ అదంతా పెట్టలేదు. ఎందుకంటే అంతమందిమి ఉన్నాం కదా! గజిబిజి గజిబిజి సౌండ్ మొత్తం అంతా మాకే కొంచెం తిక్కలేసిపోయింది నాకైతే. అంటే నాకు సౌండు ఎక్కువ సేపు నేను ఉండలేననమాట సౌండ్‌కి. తెలీదు, నాకొక ఇరిటేషన్ వచ్చేస్తది త్వరగా. అండ్ నాకు ఆ టైంలో నేను సైలెంట్ అయిపోతాను. నన్ను కదిలియొద్దు, కోపం వచ్చేస్తదనమాట. సడెన్‌గా తెలీదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్‌నెస్ ఉంటుంది కదా! అట్లాగా నేను ఎక్కువ సౌండ్ రిసీవ్ చేసుకోలేను. అదొక టైప్ ఆఫ్ అంటే మ్యూజిక్కో లేకపోతే ఒకరి మాటో అయితే పర్వాలేదు. అంతమందిమి ఒకేసారి గిజి 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 అన్నట్టు అరుసుకుంటా మాట్లాడుకుంటా ఉంటే నాకు సడెన్‌గా నేను కొంచెం సేపే ఎక్కువ సేపు ఉండలేననమాట. అండ్ నెక్స్ట్ ఇలాగా మా పిల్లలు పోయెమ్స్ చెప్తా ఉన్నారు. అండ్ నేను అవి గూడా షార్ట్స్‌లో పెడతాను. తర్వాత మా నరి వచ్చి డైలాగా సంథింగ్ ఏదో చెప్పాడు. ఆ పాట పాడాడాడు. ఆ పాట తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కోటి అలా అయిపోయిందనమాట. సో, మా అమ్మ అయితే పిచ్చి పిచ్చిగా ఇమిటేట్ చేసింది. అవన్నీ వీడియోస్ తీయలేదు. ఎందుకంటే నా ఫోన్ అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది.
సో, నా మొబైలే ఉంది. నాకు నేను ప్లస్ స్టోరేజ్ గూడా ఫుల్ అయిపోయినట్టుంది. స్ట్రక్ అయినట్టుగా వచ్చేస్తుంది వీడియో. అందుకని నేను తీయడం ఆపేసాను. అండ్ నేను గూడా అప్పటికే కొంచెం డల్ అయిపోయాననమాట. నాకే తెలియట్లేదు. ఉన్నట్టుండి సడెన్‌గా డల్ అనిపిచ్చింది. నేనేం మాట్లాడకుండా సైలెంట్‌గా కూర్చున్నాను. వాళ్ళు నన్నేం అడుగుతున్నా గూడా నేను సైలెంట్‌గా నవ్వుతూ ఇలా చేత్తోటి ఏదో సైగలు చేస్తున్నా తప్పితే ఏం చెప్పట్లేదు. వాళ్ళకి ఏం అర్థమైందో ఏమో నాకేం అర్థం కాలేదు గానీ చూస్తున్నా అంతే. నా వల్ల కాలేదు కొంచెం సేపటికి. సో, అంతా మంచిగానే అయింది నైట్ అయితే. సో, ఈ వీడియో అయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఈ ఇయర్‌లో ఎట్లయినా సరే ఛానల్‌ని గ్రో చెయ్యాలి. అదే డిసైడ్ అయ్యాను నేను. థ్యాంక్ యూ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు. సో, నా కొడుకైతే మైక్ దొరికింది. మంచిగా కూర్చొని అన్నీ చెప్తా ఉన్నాడు. వినమని చెప్తున్నాడు. ఇంక మిగతా వాళ్ళని ఏం చేయనివ్వట్లేదు. వాడు ఏదో ఒకటి పాడుతా ఉన్నాడు. నేను ఏదో రికార్డ్ చేస్తా ఉన్నాను.